హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వచ్చాను అనుకుంటున్నారు కదా, యూట్యూబ్ ఛానల్ 3 months తర్వాత మళ్ళీ నా ఛానల్ని ఓకే చేసింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 53. అట్లీస్ట్ నన్ను ఫ్రెండ్గా కూడా చూడలేకపోతున్నావు కదా చిన్ని. నేనే అనవసరంగా నీ విషయాలలో ఇన్వాల్వ్ అవుతుంటా అని బాలు పైకి లేవడంతో టేబుల్ గుచ్చుకుంది. అంతే బాలు, అంది చిన్ని. నేను నీ కంటికి ఓ మాదిరి కూడా కనపడడం లేదా చిన్ని? అబద్ధం చెప్పడం కూడా రాదు. ఇట్స్ ఓకే. నీకు హెల్ప్ చేసినంత మాత్రాన నాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు బాలు పైకి లేచి బయటకు వెళుతూ. బాలు అని వెనకే వెళ్ళాలనుకుంది చిన్ని, కానీ చేతిలో ఉన్న బాబుని చూసి వెళ్లకుండా ఆగిపోయింది. బాలు తనకి ఫ్రెండా అంటే ఏమో తెలీదు, పోనీ ఎలాంటి రిలేషను లేదు. కానీ బాలు అలా మాట్లాడడం తనకి చాలా బాధగా అనిపించింది. తమ మధ్య ఫ్రెండ్షిప్ ఉందో లేదో పక్కన పెడితే తనకి బాలుతో ఒక బాండ్ క్రియేట్ అయ్యింది. దానికి పేరు లేకపోయినా తను బాలుతో ఎంత ఫ్రీగా ఉండగలుగుతోందంటే ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరి. చిన్ని, బాలు ఎక్కడ? తినకుండా వెళ్ళిపోయాడా? అంది వాణి. ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు మమ్మీ అని బాబుని తీసుకొని చిన్ని తన రూమ్ కి వెళ్ళడంతో ఏంటో ఇది వాడిని వదలడం లేదు అనుకుంది వాణి. నిజం మాట్లాడితే కోపాలే వస్తాయి రామ్. నేను చెప్పింది నిజమే కదా. నేను దూరంగా ఉన్నానని నన్ను ఏడిపించడానికి ఆ అమ్మాయిని చూసావా లేదా? నేను బోరు కొట్టేశానా అని అవని మాటలు పూర్తి కాకుండానే ఆమె చెంప రామ్ చేతిలో పగిలింది. అతని బిగుసుకున్న పిడికిలి చాలు రామ్ ఇంకా ఎంత కోపంగా ఉన్నాడో తెలియడానికి. రామ్ దెబ్బకి పక్కకు వాలిపోతున్న అవని సరిగ్గా నిలబడి మంటెత్తిపోతున్న చెంపపై చేయి వేసుకొని ఏడుపు ఆపుకుంటూ రామ్ని చూసింది. ఆమె మొహం చూసి చెప్పలేని బాధ ఓ పక్క, తనని ఆ మాట అన్నందుకు కోపం ఓ పక్క. ఆ కళ్ళు చూడు, గుడ్లగూబలాగా ఎలా చూస్తోందో అని రామ్ అరవడంతో అవని ఏడుస్తూ అంత గట్టిగా కొట్టాలా అని ఎక్కిళ్ళు పెట్టడంతో కొట్టడం కాదే, చంపేస్తా ఇంకోసారి అలా మాట్లాడితే అని అవని మొహం పైకి ఎత్తి ఇటు చూడు అని అవని కళ్ళు తెరవడంతో మనిద్దరి మధ్య ఈ సైలెన్స్ ఎందుకు వచ్చింది అన్నాడు రామ్. అవని మౌనంగా ఉండడంతో మౌనంగా ఉండకు అవి, సమాధానం చెప్పు అన్నాడు రామ్ అరుస్తూ. నేను నీకు దూరంగా ఉండడం వలన అంది అవని ఏడుస్తూ. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు నేను బోర్ కొట్టానా, నాకు నువ్వు బోర్ కొట్టావా అని రామ్ అడగడంతో రామ్ చేయి తోసేసి రామ్ని గట్టిగా హత్తుకుంది అవని. ముందు అవనిని దూరం జరపాలని చూశాడు, కానీ ఆమె అస్సలు వదలకపోవడంతో రామ్ కోపం చిన్నగా కరగడం మొదలుపెట్టింది. నాకు నువ్వు ఎప్పుడూ బోర్ కాదే, నాది ఒక రోజుతో పోయే పిచ్చి కాదు. నువ్వు అనుక్షణం నాతోనే ఉండాలని కోరుకుంటాను. ఒక్కసారిగా తీరిపోయే కోరిక అయితే నిన్నసలు పట్టించుకోను కదే అని రామ్ అంటుంటే మౌనంగా ఏడుస్తూ ఏదో కోపంలో అనేసారా అంది అవని. నువ్వు ప్రతి క్షణం నాకు కావాలే, నేను చచ్చే వరకు అంటున్న రామ్ని చూసి నాకు తెలుసు అంది అవని. తెలిసేనా నా మీద నిందలు వేశావు కదా అన్నాడు రామ్ అవని చెంప వైపు చూస్తూ. రాక్షసి, ఎందుకే అంత కోపం తెప్పించావని పూరిలా పొంగిన చెంపని చెంపపై కనిపిస్తున్న తన చేతి అచ్చుని చూసి రామ్ మనసుకి కష్టమైపోయింది. నేరుగా గోడకు తగులుతున్న రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది అవని. కొట్టడం ఎందుకు, ఇలా కొట్టుకోవడం ఎందుకు అంటున్న అవనిని హత్తుకొని ప్రామిస్ మిస్ చేసి కొట్టాను కదా అన్నాడు రామ్ బాధగా. నీకు ఎంత కోపం వచ్చిందో అర్థమైంది. ఏదో అలా అంటే
అరవడమో తిట్టడమో చేస్తూ అలాగైనా నాతో మాట్లాడతావనుకున్నా గాని ఇలా పూరి పొంగిస్తావని కలలో కూడా కలగనలేదు అంది అవని. అవని మెడపై చేయి వేసి కొట్టిన దగ్గర పెదవు పెదవులు ఉంచాడు రామ్. రామ్, నీ మీసాలు గుచ్చుకొని ఇంకా నొప్పి అంది అవని తగ్గని మంటికి కన్నీళ్లు తుడుచుకుంటూ. వెంటనే పెదవులు దూరం జరిపి నాలుకతో తడి రాస్తూ ఆమె చెంపపై చల్లదనం అందించాడు రామ్. కాసేపటికి దూరం జరుగుతున్న రామ్ టీషర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరకు వెళ్ళింది అవని. తననే చూస్తున్న రామ్ని చూసి ఈ 2 రోజుల దూరం సరిపోలేదా అంది చిరుకోపంగా. ఉదయం నుంచి నువ్వేం తినలేదు, ఇప్పుడు ఈ దెబ్బ అవసరమా అంటూ అవని చేతులు దూరం చేశాడు రామ్. నాకు అవసరమే అంటూ వెళుతున్న రామ్ వెనకే వెళ్ళి ఉప్పెక్కింది అవని. పడుతావే అంటూనే జాగ్రత్తగా అవని చేతులు పట్టుకొని కిటికీ దగ్గర నిలబడ్డాడు రామ్. చల్లని గాలి ఇద్దరి శరీరాలని తాకుతుంటే వెనకే ఉన్న అవనిని ముందుకు లాగి హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రామ్. వీడిలో ఇంత కోపం ఏంటి అని మనసులోనే అనుకుంటూనే రామ్ వైపు తిరిగింది అవని. ఆకలిగా ఉందా అని రామ్ అడగడంతో లేదని తలని అడ్డంగా ఊపింది అవని. నేను ఆ అమ్మాయిని ఎందుకు చూశానో తెలుసా అంటున్న రామ్ పెదవులపై ముద్దు పెట్టింది అవని రామ్ని మాట్లాడివ్వకుండా. ముందు చెప్పేది విను అని రామ్ అనడంతో దూరం జరిగిన అవని ఈసారి అతనికి జలగలా అతుక్కుపోయింది. ఎహె, చెప్పేది విను అని రామ్ అవని 2 చేతులు వెనక్కి మడవడంతో ఏమని చెప్తావు? ఆ చీరలో ఉన్న అమ్మాయి కడుపుతో ఉనింది. ఆ మెరూన్ వర్క్ శారీని తను ఫ్రంట్ సైడ్ పైట వేసుకొని నార్త్ స్టైల్లో శారీ కట్టుకుంది. ఆ అమ్మాయి కన్నా ఆ కలర్, ఆ శారీ స్టైల్ నాకైతే బాగుంటుంది అని నీ ఆలోచన. అందులో చివరికి నన్ను కడుపుతో ఉన్న ఆ అమ్మాయిలా ఊహించుకున్నావు అంతేనా అంది అవని రామ్ని చూస్తూ. తను ఆ సమయంలో ఏం ఫీల్ అయ్యాడో ఎగ్జాక్ట్ గా చెప్పిన అవనిని ఆశ్చర్యంగా చూసి మరి ఎందుకే ఈ పిచ్చి మాటలు మాట్లాడి దెబ్బలు తిన్నావు అన్నాడు రామ్. చెప్పాను కదా నిన్నటి నుంచి నువ్వు మాట్లాడలేదని, ఇలా అయినా గొడవ పడి మాట్లాడతావేమో అనుకున్నా అంది అవని. ఈ పిచ్చి చేష్టలు మానేయవి అంటూ అవనిని హత్తుకొని అవసరమా ఈ గొడవ అన్నాడు రామ్. ఆ ఇప్పుడు ఆ గొడవ జరగకపోయి ఉంటే నువ్వు ఇంత ప్రేమగా నాతో ఉండేవాడివా అంది అవని నవ్వుతూ. నీతో ఎప్పుడూ ఇంతే ప్రేమగా ఉంటానే, అది చూపించే విధానం మారుతుంది అంతే అన్నాడు రామ్. పర్లేదులే, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, గొడవ తర్వాత వచ్చే విరహం వేరు అంటూ నవ్వుతున్న అవనిని చూసి మాడెం మూడు ఇప్పుడు అటున్నా కుదరదు, ముందు ఏమన్నా తిను పద అంటున్న రామ్ని బెడ్ పైకి తోసి నేనే వస్తుంటే నీ బాధేంటిరా, ఇంకా నా మాటలకి కోపంగా ఉన్నావా అంది రామ్ పై వాలిన అవని. ఛ, లేదే బాబు, నీకు నీరసంగా ఉంటుందని అంటున్నా. రామ్ పైకి వంగి అతని పెదవులు అందుకుంది అవని. ఆమె చెంపని సున్నితంగా నిమిరి అవనినే మొదటి స్టెప్ తీసుకోవడంతో ఆమె ఎంత దూరం వెళ్ళగలదో చూడాలని సైలెంట్ అయ్యాడు రామ్. అతని చేయి చీరని దాటి నడుముని చుట్టేస్తుంటే టీషర్ట్ లోపల ఉన్న ఆమె చేయి అతని ఛాతిపై ఉన్న రోమాలని బలంగా లాగడంతో నొప్పికి ఆమె నడుముని బలి చేశాడు రామ్. పెదవులు వదిలి అతని మెడపై నుంచి ఛాతిపై వరకు అవని ముద్దులు పెడుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని ఉన్నాడు రామ్. ఎప్పుడూ తను ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేవాడు, కానీ సున్నితమైన ముద్దులతోనే రామ్కి చెమటలు పట్టించేసింది అవని. అతని గుండెపై ఉన్న ఆమె అరచేతికి
వేడిగా తగలడంతో అవని నవ్వుతూ పక్కకు దొర్లుతుంటే అవనిని అలాగే పట్టుకున్నాడు రామ్. అతని చూపులలోనే ఆమెకు సమాధానం కనపడుతుంటే రామ్ నా వలన కాదు అంటూ బెడ్ పై వాలుతున్న అవనిని తన పైకి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె పెదవులు రెండు ఒకటి మార్చి ఒకటి రుచి చూస్తూ అవని కాళ్ళపై తడుముతూ తనకు అనుగుణంగా మార్చుకున్నాడు రామ్. రామ్ అంది అవని భారంగా ఊపిరి వదులుతూ. ఆమె ఊపిరికి అనుగుణంగా కదులుతున్న ఆమె ఎదభాగాన్ని చూస్తున్న రామ్ కళ్ళపై తన చేతిని అడ్డుపెట్టింది అవని సిగ్గుతో. అవని చేతులు దూరం జరిపి తన టీషర్ట్ తీసి పక్కన వేసి ఆమె నడుముపై ఉన్న చేతులతో నడుము మడతలను తొక్కుతూ అవనిని చూసి రామ్ కళ్ళెగరేయడంతో చిరు సిగ్గుతో ఆమె మొహం ఎర్రగా మారిపోయింది. ఇద్దరి శరీరాలు గొడవ తరువాత జరిగే కలయిక కోసం ఒకటినొకటి పెనవేసుకుంటుంటే అవి ప్లీజే అంటున్న రామ్ మాటలకి అతనితో సరస యుద్ధానికి సై అంటూ అతని ఛాతిపై తన రెండు చేతులు నిలిపింది అవని. ఇద్దరు విరహతాపాన్ని చల్లార్చుకునే దిశలో తన శరీరంపై ఉన్న బట్టలు తమకు అడ్డు కాదని కలయికలో కొట్టుకుపోతున్న సమయాన ఆయాసంతో రామ్ గుండెలపై వాలిపోయింది అవని. అవని సహకరణ రామ్లో మరింత ఉత్సాహాన్ని కలిగించడంతో తన పైన ఉన్న అవనిని బెడ్ పైకి చేరుస్తూ ఆమెపై చేరిపోయాడు రామ్. ఆమె రెండు చేతులు అతని చేతిలో బందీ అయిన తన శరీరం నుంచి వేరైన బట్టలు నేలను చేరడానికి నిమిషమే పట్టడంతో రామ్ అంది అవని భయంగా చూస్తూ. కానీ ఆమె పిలుపు మత్తుగా రావడంతో నన్ను రెచ్చగొట్టకు అవి అని రఫ్గా ఆమెలో కలిసిన రామ్ అవని అరుపులను వినలేక పెదవులతో ఆమె నోటికి తాళం వేశాడు. అతని మెడ వీపుపై ఆమె చేతిగోర్లు బలంగా దిగిపోతున్నా ఏమాత్రం లెక్క చేయని రామ్ తన చేతుల్లో బంధించి ఉన్న ఆమె అందాలని ముద్దాడుతూ అవనిని చూశాడు. అరుపులు ఎప్పుడు ఆగాయో తెలీదు. కానీ ఆమె మూలుగులు అతనిలో ఉద్రేకానికి తోడైతే అతని వీపుని బలంగా చుట్టేశాయి ఆమె చేతులు. ఆమె కన్నీళ్లు తుడిచిన రామ్ అవని నుదిటిన ముద్దు పెట్టడంతో నేను బాగానే ఉన్నా అంది అవని రామ్ కళ్ళల్లోకి చూస్తూ. అతని వేగం అలవాటు అయిన అవని గట్టిగా కళ్ళు మూస్తే తన ఛాతిపై ఉన్న ఆమె చేతులు తోసేసి రెచ్చగొట్టి కొట్టించుకొని మరీ ఏడ్చేది నువ్వేనే పిచ్చి మొహమా అంటూ అలసటతో అవని పక్కన వాలిపోయాడు రామ్. మాట్లాడడానికి కూడా గొంతు ఎండిపోవడంతో వాటర్ అని సైగ చేస్తున్న అవనిని చూసి వస్తున్న నవ్వుని పంటి కింద దాచుకుంటూ ఇంత చలిలో నీళ్ల దాహమా అవి అంటున్న రామ్ని చిరుకోపంగా చూసింది అవని.